హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉషా. టుడే సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. సో సింపుల్ వీడియో, సో ఈజీ ప్రాసెస్ అయితే చూసేయండి. నచ్చితే ట్రై చేయండి. అండ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. సో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేసాను. దీంట్లో ఆప్షనల్ అండి, మీకు మినపప్పు కావాలంటే వేసుకోవచ్చు. సో నేనైతే వేయడం లేదు. సో నెక్స్ట్ ఆనియన్స్ అయితే యాడ్ చేసేసాను. ఆనియన్స్ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసేసాను. ఆనియన్స్ అనేది రెడ్డిష్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తారు కదా, ఇప్పుడైతే సేమియా అయితే యాడ్ చేసేస్తున్నాను. సో ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాం. ఈ సేమియా కూడా రెడ్డిష్ కలర్ వరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత రెడ్డిష్గా వచ్చేసిందో సేమియా కూడా. దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేద్దాం. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి ఇలాగా. సో ఇప్పుడైతే నేను 1 కప్ వాటర్ అయితే తీసేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే సేమియా ఉప్మా మనం తీసుకునే వాటర్ క్వాంటిటీ బట్టి సేమియా ఉప్మా అనేది టేస్ట్ బాగుంటుందండి. కొంతమంది వాటర్ ఎక్కువ వేస్ట్ చేసేస్తారు. సో అలా చేస్తే టేస్ట్ బాగుండదు. సో సేమియా ఉప్మా అనేది కూడా కొద్దిగా మెత్తగా అయిపోద్ది. సో ఎప్పుడైనా సరే మన తీసుకునే వాటర్ క్వాంటిటీ బట్టి సేమియా ఉప్మా అనేది టేస్ట్గా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో వాటర్ కూడా హీట్ అయిపోయి దాంట్లోనే సాల్ట్ అయితే నేను యాడ్ చేసేసాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. నెక్స్ట్ సేమియా అయితే యాడ్ చేసేసాను. ఇది ఒకసారి మిక్స్ చేసేద్దాం. కొంతమంది సాల్ట్ అనేది లాస్ట్లో వేస్తారండి. అలా వేస్తే ఆ సాల్ట్ అనేది అక్కడక్కడే ఉండిపోద్ది. సో ఎప్పుడైనా సరే మీరు వాటర్లో వేసేయండి సాల్ట్. సో వాటర్లో వేయడం వల్ల మొత్తం సేమియాకి అయితే పట్టుద్ది ఉప్పు అనేది. అప్పుడే టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్ చక్కెరలు కానీ చల్లుకొని తింటే పైనే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నేనైతే ఎప్పుడు సేమియా ఉప్మా చేసినా కూడా చక్కెర వేసుకొని తింటున్నాను. సో మీరు సేమియా ఉప్మాలో కాంబినేషన్ ఏం వేసుకుంటారో నాకైతే కామెంట్ అయితే చేసేయండి. అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉషా సుమన్ వ్లాగ్స్. ప్లీజ్ ప్రతి ఒక్కరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర అయితే గార్నిష్ అయితే వేసేస్తున్నాను. సో ఎంతో టేస్ట్ అయినా సేమియా ఉప్మా అయితే రెడీ. దీన్ని వేడివేడిగా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని పైన అలా చెక్కలు జల్లేసుకొని స్పూన్తో తినేయండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు అలా ట్రై చేసి నాకైతే కామెంట్ అయితే చేయండి. అండ్ నేను సేమియా ఉప్మా ఎలా చేస్తానో నాకు కామెంట్ చేయండి, నచ్చిందా నచ్చలేదో మీకు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే.